విషయం ఏంటి బాబు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అంటారు మేడం. సార్ వింటుంటే మీకు ఇలా ఉంటే మా అమ్మ కళ్ళారా చూసింది సార్ వాళ్ళిద్దరు అలా ఉండడం. ఏం చూసిందండి? వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండి పడుకోవడం, సమ్ ఫిజికల్ గా ఎలా ఉంటారు అబ్బాయితో అమ్మాయి అలా ఉన్నారు సార్ వాళ్ళు. మేడం స్టిల్ ఈ రోజు ఆ పిల్ల చేసిన పనికి మా అమ్మ హాస్పిటల్లో ఉంది మేడం. అనారోగ్యం అయింది ఆ పిల్ల వల్ల. ఇప్పుడంటే ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తాం మేడం, కానీ తినని నాతో ఒప్పుకోవాలి. ఎడుకోపోతాడంట మళ్ళీ. మేడం ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకోదు ఎందుకు మేడం? పద వెళ్ళిపోదాం. అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఏమని పరిచయం చేస్తారు మీ అమ్మకి? తన భార్య అని చెప్పుకుంటాను. సోనీ అసలు ఆమెను చూస్తుంటే నీకు ఎట్లా ఫీలింగ్ వస్తుంది సోనీ? ఇద్దరు ఆడవాళ్ళే కదరా. మేము ఆడవాళ్ళమైనా కానీ మేము ఒకడొకరు. చెప్పండి బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా పేరు రమేష్ మేడం. నేను ఇక్కడ గద్వాల్ దగ్గర ఉంటాను. తను మా చెల్లి మేడం. ఈ అమ్మాయి ఏం పేరు బాబు? సోని తన పేరు. సోని. ఈవిడెవరు మరి? వాళ్ళ ఫ్రెండ్ అమ్మ. ఏం పేరమ్మా? వనజ మేడం. వనజ. విషయం ఏంటి బాబు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అంటారు మేడం. ఏంటి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అంటున్నారా? అయ్యో ఇద్దరు ఆడోళ్ళే కదా, ఏమైందమ్మా? ఏం ప్రాబ్లం ఏంది? మేమిద్దరం ఒకే హాస్టల్లో ఉంటాము. తనని చూడగానే నాకు ఎందుకో ఫీలింగ్స్ వస్తాయి. వాట్? అవును, అందుకని నేను అబ్బాయిలా మార్చుకుందాం అనుకుంటున్నాను. అబ్బాయిలా మారుదాం అనుకుంటున్నారా? అవును, తనతోనే ఉంటాను, తన పక్కనే పడుకుంటాను, అందుకోసమే తను నాకు కావాలి. చూడండి మేడం ఎలా మాట్లాడుతుందో. ఏంటమ్మా సృష్టి విరుద్ధంగా మాట్లాడటము, తయారవ్వాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నాకు అట్లాంటివి ఏమీ లేవు మేడం. నాకు తను కావాలి, తన కోసం నేను మారిపోతాను. తన కోసం మారిపోతావా? అబ్బాయిగా మార్చుకుంటాను. జెనెటికల్ డిజార్డర్. దేవుడు నీకు ఆడపిల్లగా నీకు అవన్నీ ఇస్తే అబ్బాయిగా మారడం ఏంటమ్మా? తనని చూడగానే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి మేడం, ఎవరి మీద రావట్లేదు. తనతోనే ఉంటున్నాను, అందుకోసమే తను నాకు కావాలి. ఏం చదువుతున్నారు మీరు అసలు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం. మేమిద్దరం ఒకే హాస్టల్లో ఉంటాం. తను నాకు ఏమైనా తనే దగ్గరుండి చూసుకుంటుంది. మీరేం చేస్తుంటారమ్మా? నాది డిగ్రీ అయిపోయింది సార్. నా జాబ్ చేస్తున్నాను, ఒకే హాస్టల్లో ఉంటాను. ఈమెకైతే హార్మోనల్ చేంజ్ ఉంది, మరి మీకేమైందమ్మా? తిన మీద ఇంట్రెస్ట్? తనంటే ఇష్టం సార్. పెళ్ళైందా మీకు? లేదు సార్, పెళ్లి కాలేదు. అవును సార్. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవును సార్. కానీ ఇది మనకి అన్యాచురల్ థింగ్ కదా, న్యాచురల్ థింగ్ కాదు కదా. ఒక ఆడమగ మధ్యలో జరుగుతుంది, కానీ ఒక ఆడ మధ్య జరగదు కదా. ఏమో సార్, తనని చూస్తే నాకు అలా అనిపిస్తుంది సార్. ఓకే, కానీ ఇది మన ప్రకృతి విరుద్ధం కదా. తెలియదు సార్, తను కావాలి. చదువుకున్నారు కదా మీరు, డిగ్రీ చేశారు, తిను కూడా చదువుతుంది. ఏజ్ కన్నా మీరు కానీ నేను అబ్బాయిలా మార్చుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకోసం మేము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం. అబ్బాయిగా మారుదాం అనుకుంటున్నారా? కానీ మీ ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్, సమాజం ఏమనుకుంటది మీకు? ఎవరేమనుకున్నా నాకు అనవసరం, తను నాకు కావాలి. సార్ వింటుంటే మీకు ఇలా ఉంటే మా అమ్మ కళ్ళారా చూసింది సార్ వాళ్ళిద్దరు అలా ఉండడం. ఏం చూసిందండి? వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండి పడుకోవడం, సమ్ ఫిజికల్ గా ఎలా ఉంటారు అబ్బాయితో అమ్మాయి అలా ఉన్నారు సార్ వాళ్ళు. ఇక మా అమ్మ ఎవరికి చెప్పాలి తెలియక నాకు ఇక చెప్పింది సార్, చెప్పలేక చావలేక బతకలేక చెప్పింది సార్ మా అమ్మ నాకు ఆ విషయం. ఏందమ్మా నీకు ఇష్టం అంటే ఓకే, ఇష్టం అని అనుకున్నా, నీ పడుకోవడం ఏంటి? అందుకనే మేడం నేను అబ్బాయిలా మార్చుకుందాం అనుకుంటున్నాను. తనని చూడంగానే నాకు ఫీలింగ్స్ వస్తుంది. చూడంగానే ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నారు. సరే, జెనెటికల్ ప్రాబ్లం, ప్రకృతి తనకిచ్చిన ఒక డిఫాల్ట్ థింగ్, దాన్ని మనం చేంజ్ చేయలేం. కానీ అలా చేయడం చట్టవిరుద్ధం కదమ్మా. అండ్ యూనో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలో కూడా కొన్ని ఇప్పుడు సేమ్ జెండర్ ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దని ఉన్నది తెలుసా మీకు? కొత్తగా వచ్చిన గైడ్లైన్స్, మగ కానీ ఆడ కానీ పెళ్లి చేసుకోవడానికి లేదు. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారంగా అది చట్ట విరుద్ధం కూడా, అది యాక్సెప్టెన్సీ లేదు, దానికి ఎటువంటి లా లేదు, చేసుకోరాదు కూడా. ఇల్లీగల్ అన్నట్టే వస్తుంది కదమ్మా, మీకు తెలియదు అది? నేను ఫ్యూచర్ లో ఎవరిని కూడా చేసుకుని తనని తప్ప ఇంకెవరిని చూడను. ఆవిడంటే నీకు అంత ఇష్టం అయిపోయింది? అవును. ఆమె తప్ప ఇంకెవరొద్దు? ఎవరొద్దు కూడా. ఇది సృష్టికి విరుద్ధము. ఇంకొక విషయము, నువ్వు ఆడపిల్ల. ఎప్పుడైనా సరే దేవుడు ఒకటే ఆలోచించి మనల్ని సృష్టిస్తాడు. ఆడదానిగా సృష్టించినప్పుడు
ఆడవారిగానే ఫీలింగ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అంతే మేడం. చిన్నప్పుడు ఏదైనా గాజులు వేస్తే గాజులు వేసుకోదు, ఆడపిల్లల గురించి బట్టలు వేస్తే అవి వేసుకోకుండా షర్టు పాయింట్ మో పిల్లలు నా వేసుకుని అలాంటివి చేస్తుంటది మేడం. నిజంగా మాకు సిగ్గు పోతుంది మేడం ఊర్లో. అంటే మీరు తన నేచర్ లో మీరు అన్నయ్యగా మీరు ఉన్నారు, మీకు కొనిచ్చేటివి మీరు తెచ్చుకునేటివి కలర్స్ కానీ ఏవేవైనా నచ్చినప్పుడు మీలా ఉండాలి అని తనలో ఇంటెన్షన్ ఉంటుంది. ఏదో ఎప్పుడో ఫెస్టివల్ కి లైక్ అలాంటి టైంలో అంటే ఓకే, ప్రతిసారి ఎక్కువ నా వేసుకోవడం బట్టలు అంటే లైక్ ఏది చూసినా కూడా మొగోళ్ళలాగే ట్రీట్ చేస్తారు మేడం. అన్ని మాకు ఊర్లో ఇజ్జత్ పోతుంది మేడం ఆ పిల్ల చేసే పనులకి. అమ్మాయి అని చెప్పాలో లేకపోతే అబ్బాయి అనే విలువలో అర్థమైతలేదు మేడం నాకైతే. అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది సార్ నాకు, చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఎలా చేస్తూ ఉంటారంటే అమ్మ చీర కట్టుకుందంటే ఆడపిల్ల వెళ్ళి చీర కట్టుకోవడము, నాన్న పంచ కట్టుకున్నాడంటే అబ్బాయి వెళ్ళి పంచ కట్టుకోవడము, లింగి కట్టుకోవడము, బనీన్ వేసుకోవడం, అంటే తల్లిదండ్రులు చూసి పిల్లలు మారిపోతుంటారు. అదొక ఫన్ లా అవుతూ తనకి ఇక్కడ సీరియస్ అయిపోయింది. సో తనేమనుకుంటుంది అని అంటే ఇంట్లో ఉన్న నేచర్ ని చూస్తూ తను కూడా అలా మారిపోవాలనుకుంటుంది. చెప్పండి అమ్మా, మీరు మాట్లాడతలేరు, మీరు ఏజ్ లో కూడా పెద్ద వాళ్ళ ఉన్నారు, ఈమె కన్నా జాబ్ కూడా చేస్తున్నట్టున్నారు కదా మీరు. ఏమో సార్, తనని చూడగానే నాకు నచ్చింది, తనంటే చాలా ఇష్టం. కాదు, ఇప్పుడు మొగోళ్ళు అంటే ఫీలింగ్ రాదా మీకు? రాదు సార్. ఇక్కడ అది మెయిన్ ప్లస్ అయింది. ఈమెకి ఆమెను చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆమెకి ఈమెను చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆమెకి మగవాళ్ళు అంటే ఫీలింగ్స్ రావట్లేదు, ఈమెకి కూడా ఆడవాళ్ళు అంటేనే ఫీలింగ్ ఎక్కువైంది. మీకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించలేదా? ప్రయత్నించినా కూడా మాకు ఇష్టం లేదు మేడం, ఈ అమ్మాయిని చేసుకోవాలని. ఎందుకని మీరు అంత పర్టికులర్ గా అమ్మాయి విషయంలోనికి? అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇష్టం ఓకే అమ్మా, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళుగా మనము ఒక జెండర్ వేరే అతన్ని ఐ మీన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాం, తనతో ఉండాలనుకుంటాం. ఇక్కడ ఏంటి నువ్వు అమ్మాయినే పర్టికులర్ గా తనే కావాలి అనడానికి? ఏమో మేడం తెలియదు, కానీ ఆమె చూడగానే నచ్చింది. కరెక్టే కానీ అమ్మా, అసలు సొసైటీలో తలెత్తుకోలేని విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. ఇదంతా పాసిబుల్ అయినా సొసైటీకి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు. అసలు కుదురుతుంది ఇది? ఎవరేమనుకున్నా పర్వాలేదు మేడం, అమ్మాయి నాకు కావాలి. బాబోయ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఆవిడేమో ఈమెను కావాలంటుంది, ఈమెమో ఆమెను కావాలంటుంది. ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని రోడ్డు మీద తీసారు, ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి. అదే కదా సార్, ఇన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతాయి. ఫస్ట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, సొసైటీలోకి వచ్చిన వీళ్ళకంటూ ఒక ఆదరణ కరువు అవుతుంది. తర్వాత అసలు ఒక ఆడపిల్ల ఎఫెక్షనేట్ గా ఉండి పెళ్లి చేసుకుంటాము అనేది ఎంతవరకు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు పెళ్లి చేసుకున్నది మీకోసమే, సమాజం కోసం కాదు. అది సెల్ఫ్ ఫ్రీడమ్ అనేది అందరికి ఉంటుంది, కానీ ఇలాంటి ఫ్రీడమ్ అనేది సమాజం కోరుకోదు. మెసేజ్ కూడా చాలా రాంగ్ మెసేజ్ రీచ్ అవుతుంది, మీ ఫ్యామిలీస్ మీద కూడా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. సమాజం ఏదో చెప్తుంటది, కానీ మీ సంతోషం కోసం మీ ఫ్యామిలీస్ని సఫర్ చేయడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా. కానీ మీ ఇద్దరి ఫీలింగ్స్ అది మనం చేంజ్ చేయలేము, పైన సృష్టికర్త క్రియేట్ చేశాడు, దాన్ని మనం ఏం చేయలేము. కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని అసలు ఏంటి అని గ్రహించి మీ ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకొని మీరు దాన్ని ఎంతవరకు పెట్టుకోవాలి అంతే వరకు పెట్టుకొని సంసారం చేయడం అంటే ఒక ఆడ మగ ఇద్దరి మధ్యలోనే పాసిబుల్ ఉంది. కానీ ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో సంసారం అనేది అది పాసిబిలిటీ లేదు, నేను ఎక్కడ చూడలేదు కూడా. అది ఉన్న ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ బైఫర్కేట్ అయిపోతారు. సో అలాంటప్పుడు డ్యామేజెస్ మీకే అవుతాయండి. అలా ఏదో ఉండాలంటే ఇష్టంగా ఉండాలి చేయాలి అంటే అట్లా నార్మల్ ఫ్రెండ్లీగా ఉండండి, అంతేకాని ఈమెతోటే ఉంటా ఈమెతోటే చేస్తా అని అంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇదంటే చిన్నపిల్ల మేడం, కనీసం ఆమెకైనా సిగ్గుండాలి కదా మేడం. అంత ఏజ్ ఉంది, ఇంకా పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలి అని చెప్పి ఆమెకి ఎంత చెప్పినా కూడా ఆమె కూడా ఎంత లేదు మేడం. అసలు తనంటే నాకు చాలా ఇష్టం. ఊకో అమ్మ ఎంత చెప్తావు, మళ్ళీ తను నా కోసం మారుతా అంటుంది. అది ఒక అన్నయ్య ఆవేదన అమ్మా. అతనికి మీరు అలా చెప్పేయంగానే కాదు కదా, వాళ్ళ ఇంట్లో సమస్య మీరు తయారైనారు అన్నప్పుడు ఆ అన్నకు అంత ఆవేశం ఉంటుంది కదా. మీరు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తనంటే నాకు ఇష్టం మేడం. అసలు ఒకటే మాట మేడం, సరే ఇష్టం మాటనే మాట్లాడుకుందాము. ఓకే, ఒకటి చెప్పండి, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇష్టాలు ఎన్ని రోజుల నుంచి? 3 సంవత్సరాల నుంచి మేడం. 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఇలాంటి ఫీలింగ్స్ అనిపించిందా? వేరే ఆడవాళ్ళని చూసి? లేదు, ఎవరి మీద అనిపించలేదు. సో ఇక్కడ రీజన్ ఏంటి తెలుసా? మేము చెప్పింది మేము వింటాము, ఆలోచిస్తాము అంటే మీతో మేము మాట్లాడడానికి ట్రై చేస్తాము. ఒకటి, అది మీరు మమ్మల్ని తల్లిదండ్రులు అనుకుంటారా, అక్క చెల్లెలు అనుకుంటారా, మీ ఇష్టం.
ఇక్కడ మీ ఇద్దరి జీవితాలు బాగుపడాలి కాబట్టి అసలు మీరు ఏ లోకంలో ఉన్నారో ఏ బావిలో నుంచి బయటికి రావాలో మేము చెప్పేది కొంచెం మీరు ఆలోచిస్తే అది మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 years లో మీ ఇద్దరు ఆలోచనలు మారడానికి కారణము నీకు లేని ప్రేమ, నీకు లేని ఫ్రెండ్షిప్ ఇక్కడ దొరికింది. తనకి తన తల్లిదండ్రులు పెళ్లి అని అన్నప్పుడు నువ్వు నీ ఫ్యూచర్ కోసమని ఈ సిటీకి వచ్చి తనతో ఉంటున్నావు కదా. ఇక్కడ నీకు పెళ్లి అనే విషయం వచ్చేసరికి భర్త అనేవాడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నాడా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నీకు ఆ వయసు ఉంది కాబట్టి తనైతే నాకు కరెక్ట్, నాతో ఈక్వల్ గా ఉన్న జెండర్ అమ్మాయి అయితే నన్ను అర్థం చేసుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు తనని ఇష్టపడు. అవునా కాదు? అవును మేడం. సో ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, మనకి 5 వేలు ఉంటేనే కడుపు నిండా అన్నం తినగలుగుతాం కదా. తింటామా తినమ్మా, లేదా ఒక 2 వేలు తీసేసి 3 వేలతో అన్నం తినగలవా? ఈ కడుపు నింపుకోగలవా? లేదు కదా. అలాంటప్పుడు భర్త అనేవాడు మగవాడయ్యే ఉండాలి. అలాగనేసి ఆడవాళ్ళని తీసుకెళ్లి మగవాళ్ళగా మారిస్తే యూస్ లేదు కదా. నువ్వు చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? ఒక విషయం విను, నేను తప్పుగా అన్నట్లేదు, చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నీ గురించి చెప్తున్నా, నా గురించి చెప్పట్లేదు. నీ గురించి ఆలోచించుకో. నువ్వు ఇది ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కదా. ఏది ఏమైనా అమ్మాయే కావాలి మేడం, ఎవరేమనుకున్నా పర్వాలేదు. మరి అలాగా మాట్లాడితే రేపటి రోజున మీకు పిల్లల పరిస్థితి ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీరిద్దరు ఎలా ఈ జీవితాన్ని సంసారాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీరు రేపటి రోజున పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఇంకొక భార్య భర్తల్ని మగవాళ్ళని చూసినప్పుడు మీలో ఇంకా వేరే చేంజెస్ రావచ్చేమో. తను ఇప్పుడిప్పుడే డిగ్రీ అయిపోతుంది, తర్వాత ఇంకేమైనా చేంజెస్ రావచ్చేమో, తర్వాత నువ్వు వద్దంటుందేమో. ఆ సిచ్యువేషన్స్ కూడా మీరు ఆలోచించాలి కదా. మీ పిల్లల ఫ్యూచర్ ఏంటి అవన్నీ ఆలోచించారా? మేము అన్ని నిర్ణయాలు తీసుకునే అప్పుడు నువ్వు మళ్ళీ నిర్ణయాలు అంటావు, ఇంతమంది బాధ పెడుతున్నావు కదా ఇంట్లో వాళ్ళని. బతుకు మళ్ళీ మాట్లాడుతున్నావు. అయినా కూడా ఎవరేమనుకున్నా నాకు అనవసరం మేడం. ఏంది ఏమనుకోవడం? చెప్పిన నేను, మా అమ్మ నాన్న చెప్పిన నేను. సరే, ఒకవేళ నా అబ్బాయి అయితే చెప్పు ఈయనే పెళ్లి చేస్తాం. నేను చెప్తున్నా మేడం, అబ్బాయి అయితే చెప్పు ఈయనే పెళ్లి చేస్తాం. ఏ క్యాస్ట్ అది ఇది ఏం కూడా కదా. నువ్వు అమ్మాయిని పట్టుకుని వచ్చి ఆమె ఇష్టం అంటే ఏం చెప్పాలి నీకు? కనడానికి అమ్మ నాన్న కావాలి, పెంచడానికి అమ్మ నాన్న ప్రేమ కావాలి. నువ్వు ఇంత దాని అయ్యేంత వరకు నీ ప్రొటెక్షన్ కోసం నీకు ఒక అన్న కావాలి. నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చి చదివించిన వాళ్ళ మాటలు వినకుండా ఇప్పుడు నీకు నిన్న మొన్న పరిచయమైన 3 ఏళ్లలో ఎంత ప్రేమ వచ్చేస్తుందండి? 3 ఏళ్ల ప్రేమ బంధానికి నువ్వు వాళ్ళందరినీ కాదంటున్నావా? ఏంటమ్మా నువ్వు అనేది కరెక్టేనా? మరి తను నన్ను అర్థం చేసుకుంది మేడం, నేను కూడా ఇద్దరం అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకుని మేము ఒక నిర్ణయం వచ్చినాం. నువ్వు మీ అమ్మ నాన్న ఎప్పుడు అర్థం చేసుకుంటావమ్మా? వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అది నేను చెప్తున్నాను కదా మేడం, అది రీజన్ ఫస్ట్. అది కాదమ్మా, అర్థం చేసుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ గానే ఉండాలి కానీ పెళ్లి. మా ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది మేడం. మనజ అమ్మా, నువ్వు వయసులో కాస్త పెద్దదానివి. ఆ అమ్మాయి కంటే తెలిసి తెలియక మాట్లాడుతుంది, తను ఏదో చదువుకుంటుంది. ఆ అమ్మాయిని నాకు అనిపిస్తుంది నువ్వే ట్రాప్ లో పడేసావు. లేదు మేడం, నేనంటే కూడా అమ్మాయికి చాలా ఇష్టం మేడం. ఆ ఇష్టాన్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. లేదు మేడం, తనని అడగండి, నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకున్నాం మేడం. నన్ను అయితే 10th వరకు చదివించిన పని చేసుకున్నాం మేడం. ఆ పిల్లల్ని కాలేజీకి పంపి మంచిగా చదివిస్తా అంటే ఇట్లా చేస్తుంది మేడం. ఓ పాపం, ఆయన త్యాగం చేసి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిందమ్మా. ప్రేమ ఉంటే ఇంట్లోకి పిలుచుకోమనండి, లేకపోతే మేము ఎక్కడికైనా. అవును మేడం, ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేయి, సరే అబ్బాయి ఏ క్యాస్ట్ చేస్తే పిలుచుకుంటాం. కానీ ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకుని ఎట్లా పిలుచుకుంటాం మేడం? మా ఇంట్లోకైనా కూడా అది నా ఇష్టం మేడం. నా ఫీలింగ్స్ అలా ఉన్నాయి, నాకు ఎవరి మీద కలగట్లేదు. తనంటేనే నాకు చాలా ఇష్టం. సో నేను తనతోనే ఉండాలనుకుంటున్నాను, జీవితాంతం నేను తనతోనే ఉంటాను. రీసెంట్లీ కవితను అంజు అనే ఇద్దరు, అంటే కవిత అంజు అనే ఇద్దరు కూడా ఫిమేల్సే. దాంట్లో ఒకరు హస్బెండ్ గా మారి, ఫిమేల్ హస్బెండ్ అన్నట్టు హస్బెండ్ గా మారి వాళ్ళిద్దరు రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు గర్గాంలో. ఏ పండితుడు ఏ శాస్త్రి ఎవరు కూడా పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి వాళ్ళని పిలిపించి పెళ్లి చేయించారు పంతుల సమక్షంలో. కానీ ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. యాక్చువల్లీ LGBTQ కమ్యూనిటీ ఇలాంటి పెళ్లిలు అనేది లీగల్లీ దానికి ఒక రికగ్నైజేషన్ లేదు ఇండియాలో. ఓకేనమ్మా, లీగల్ గా రికగ్నైజేషన్ ఏమీ లేదు. భార్య భర్త అని ఎవ్వరు కూడా అనరు. ఆమె ఎంత ప్యాంట్ షర్ట్ వేసుకొని, ఎంత జీన్సులు వేసుకొని, ఎంత మేల్లా కన్వర్ట్ అయినా కూడా, రియల్ గా ఒక మేల్లా కన్వర్ట్ అయినా కూడా మీ పెళ్లి అనేది వ్యాలిడ్ కానే కాదు. ఇంకా పిల్లలు అంటారా, ఇంకా మీకైతే తెలుసు కదా మేడం, ఇలాంటి విషయాలలో పిల్లలు జెనెటికల్ అసలు కానే కాదు, హార్మోనియల్ చేంజెస్ లేవు. ఇంకెన్ని రోజులకైనా కూడా మీరు అలాగే ప్రేమించుకుంటూనే ఉండాలి, జీవితాంతం ఉంటాం మేడం. ఏమా నీకు వనజ మాతృత్వం అక్కర్లేదా నీకు? అంటే పిల్లలు ఒక్కటే జీవితం కాదు మేడం, మేము అనాథ ఆశ్రమం నుండి తెచ్చుకుంటాం మేడం. మంగిడికి సిద్ధంగా
పిల్లలు కలుపుకున్నా పర్లేదు, మేము దత్తత తీసుకుంటాం, కానీ మేము ఇద్దరం కలిసే ఉంటాం అని అంటున్నాను. అవును, ఇప్పుడు ఈ కమ్యూనిటీ అంటే వీళ్ళ ఫీలింగ్స్, ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని ఎవరైనా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అడాప్టేషన్స్ కి కూడా చాలా డౌట్ఫుల్ గా ఇస్తారు ఇలాంటి వాళ్ళకి, అంత ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే పిల్లని భవిష్యత్తు కూడా పాల పోషణ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎఫెక్ట్ అవుతుందేమో. పిల్లోడు కూడా రేపటి రోజున ఏదైనా వీళ్ళ వల్ల మెంటల్ గా చేంజెస్ అయ్యి, హార్మోనియల్ చేంజెస్ అయ్యి, లేకుంటే తన ఆలోచన శక్తి కూడా వీళ్ళ చేంజ్ అవుతుందేమో అని ఎవరు కూడా పిల్లల్ని అడాప్ట్ ఇవ్వడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తారు మేడం. చూసారు కదమ్మా, సార్ మీకు అద్భుతమైన లీగల్ పాయింట్లు మీకు అర్థమయ్యే విధంగా, మీతో పాటు చూస్తున్న వారందరికీ అర్థమయ్యే విధంగా పాయింట్స్ ని అందించారు. సార్ చెప్పిన దానిలో మీరు ఏదైనా గ్రహించగలిగారా? మేడం స్టిల్ ఈ రోజు ఆ పిల్ల చేసిన పనికి మా అమ్మ హాస్పిటల్ ఉంది మేడం, అనారోగ్యం అయింది ఆ పిల్ల వల్ల. తప్పు వీళ్ళది కూడా చెప్పడానికి లేదు మేడం. తప్పు అనేది ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల. మళ్ళీ ఎంత చేసినా కూడా ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిల లెక్క కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళు చూస్తే నిజంగానే ఎంత హ్యాండ్సమ్ ఉంటున్నారు, గడ్డం మీసం వచ్చేసి ఎంత వైట్ ఫేర్ గా ఉంటున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడితే ఒక ఆడవాళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడతారు. సిగ్గుపడడం కానీ, ఆ మాట్లాడే విధానం కానీ అదంతా ఆడవాళ్ళ లెక్క ఉన్నది. అంటే ఇది వాళ్ళకి ఎంత చేసినా, ఎంత చేంజ్ అవ్వు అని కొట్టినా తిట్టినా వాళ్ళు చేంజ్ అవ్వలేరు. ఎందుకంటే లోపల నుంచి చేంజెస్ ఉంది కదా మేడం. సో వీళ్ళది కూడా అదే పరిస్థితి. మిస్టేక్ అనేది హార్మోనియల్ చేంజెస్, అది మదర్ ఫాదర్ నుంచే వస్తుంది. సో ఈమె మిస్టేక్ అయితే ఏమి లేదనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఫోర్స్ఫుల్గా వీళ్ళని మనం పెళ్లి చేసిన ఒక మేల్కి ఇచ్చేసి అప్పుడు ఏమవుతుంది, మేల్కు డివోర్స్ ఇచ్చేసి కూడా అప్పుడు వేరే ఫీమేల్ని పెళ్లి చూసుకుంటారు. ఇది రీసెంట్ గా జరిగింది కూడా, యూపీలో జరిగింది. ఒక పెళ్ళైన మహిళ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసి వేరే మహిళతో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్లీ యూపీలో జరిగింది అది. సో అది కూడా ఒక రకమైన కొంచెం డౌట్ఫుల్నెస్ ఉంటుంది మేడం. అలాంటప్పుడు ఇంకా అది పేరెంట్స్ అర్థం చేసుకొని ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ ఇప్పుడు వీళ్ళని అలా అని వదిలేయలేము, అలానే వాళ్ళ తల్లిదండ్రుల బాధల్ని అలా అని వదిలేయలేము. మరి వీళ్ళిద్దరిని ఎలా సెట్ చేస్తాం సార్? ఏమ్మా సోని, అమ్మ మంచం మీద ఉందంట, అమ్మ కంటే ఎక్కువ అమ్మ వనజ నీకు? తనని చూడగానే నాకు ఇష్టం పెరిగింది మేడం. అరే నీకు ఇష్టం అయిందమ్మా, నిన్ను కని పెంచి పోషించిన తల్లి మంచం మీద ఉంది. తన జీవితాంతం కావాలి, తను చూడగానే నాకు ఇష్టంగా పెరిగింది. ఆ ఇష్టం కోసం కన్న తల్లిని వదిలేసుకుంటావమ్మా? ప్రేమ ఉంటే రానియండి మేడం. మేడం వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినకుండా దానికి మంచి జాబ్ వస్తే మంచి పేరు వస్తుందని చెప్పి ఎన్నో చేస్తే ఇది ఈ రోజు ఆమెను గడుచుకొని వస్తుంది మేడం. మొత్తం నాకు తెలిసి ఆమె మందు పెట్టింది మేడం. ఆ పిల్లకి లేపాలని చేయదు మేడం ఆ పిల్ల కూడా. మరి అదేమీ లేదు మేడం, తనంటే నాకు ఇష్టం, మందు పెట్టేది ఏమీ లేదు మేడం. తనంటే నాకు చాలా ఇష్టం. మీరు జాబ్ చేస్తున్నారు? అవును మేడం. జాబ్ చేస్తూ మీకు ఎంత సంపాదన వస్తుందమ్మా? వస్తుంది మేడం, ఒక 25 దాకా వస్తుంది. ఈ 25 లో మీరు దీనికోసం ఏమైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అప్పుడప్పుడు ఏమైనా అడిగితే తీసిస్తున్నారా? మేడం. ఏమై ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్, దీనికంటూ కొన్ని నీడ్స్ ఉంటాయి. ఈమె చూపించే ఆదరణ కావచ్చు, ఈమె ఇచ్చే డబ్బులు కావచ్చు, ఆ అమ్మాయిని ఎకనామికల్ గా బాగా చూసుకుంటుంది. కాబట్టి ఆమెకి అట్రాక్ట్ అయిపోయి ఇద్దరు కూడా బాగా ఎఫెక్షనేట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఎఫెక్షన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇంకేమైందంటే ఆవిడకి ఆల్రెడీ సమాజంలో ఉన్న మగవాళ్ళు ఏంటి, సంసారం ఏంటి అన్ని తెలుసు, ఎక్స్పీరియన్స్. ఎస్, అదే తనలాగా ఇంకొక ఫీమేల్ అయి ఉంటే మాత్రం చేంజ్ అయితే, మేల్ గా చేంజ్ అయితే తన ఫ్యూచర్ బాగుంటుంది, నన్ను అన్ని అర్థం చేసుకుంటుందని తను అనుకుంటుంది. దాంట్లో తన స్వార్థం చూపించుకుంటుంది. స్వార్థం ఈ అమ్మాయికి అది ఇంకా స్టేజ్ రాలేదు కాబట్టి ఇంకా అమ్మాయికి అర్థం కావట్లేదు. లేదు మేడం, నాకు అన్ని అర్థమైనాయి. నేను సర్జరీ చేయించుకొని తనకి అన్ని విధాలుగా సరిగ్గా. ఎవరు చెప్పారు నేను సర్జరీ చేయించుకో? నేనే చేయించుకుంటాను మేడం. అది కాదు, నీకు అలా అని ఎవరు చెప్పారు? సర్జరీ కూడా చేస్తారని. చేస్తారు మేడం, ఎందుకు చేయరు? ఒక అబ్బాయిగా ఫీలింగ్స్ వచ్చినప్పుడు చేయించుకోరు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి నీకు ఇవన్నీ తెలుసా? చదువుకి దానికి సంబంధం లేదు మేడం. ఎంత మార్చిందంటే అంత మార్చింది మేడం ఆమె. నేనేమి మార్చలేదు. నాకు ఇష్టం, నేనంటే సోనీకి ఇష్టం. అమ్మ కానీ నువ్వు ఆలోచిస్తున్న పద్ధతి అస్సలు కరెక్ట్ కాదు. ఏమో మేడం, నాకైతే కరెక్ట్ గానే ఉంది మేడం. జీవితం నాశనం చేసేస్తున్నావు. నాకైతే కరెక్ట్ గానే ఉంది మేడం. తనంటే నాకు చాలా ఇష్టం. అసలు మేడం అన్నట్టు నువ్వు ఆ అమ్మాయికి లేనిపోనివన్నీ చెప్పి తనని మాయ చేసావమ్మా. నేనేం చేయలేదు మేడం. ఇద్దరిని అర్థం చేసుకొని లేదు మేడం. తను నన్ను అర్థం చేసుకుంది, నేను తనని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరికంటే చాలా ఇష్టం. ఏంది అర్థం చేసుకుంది మేడం? ఇప్పుడు మా అమ్మ ఉండడానికి కారణం ఆమె వల్లే. వీళ్ళిద్దరు కలిసి మా అమ్మ జీవితం నాగా చేసేది మేడం. చిన్నప్పుడు అల్లారి ముందే చూసుకున్నాం మేడం. నేను అటువంటి స్కూల్కి పోకుండా, కాలేజీ పోకుండా, ఏం పోకుండా నేను పని చేసుకున్నాను మేడం.
మా చెల్లెల కోసం. ఆయన త్యాగం చేసి నిన్ను చదివిస్తే ఇదే ఇప్పుడంటే ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తాం మేడం, కానీ దీనిని నాతో ఒప్పుకోవాలి. ఎడిపోతా అంట మళ్ళీ. పోతా అంట మళ్ళీ. కూర్చోండి. ఇప్పుడు చూడండి కనీసం ఒక్కది పోతా అంటుందా, ఇద్దరు వెళ్తా ఉంటుంది మేడం. అవును కదా, అదే కరెక్ట్. సిగ్గుండాలి కొంచెం ఉన్నా మళ్ళీ చూస్తున్నావు. అసలు ఏమన్నా అర్థం ఉందా అమ్మా అసలు? మేడం ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకోదు ఎందుకు మేడం? పద వెళ్ళిపోదాం. అర్థం చేసుకోవాలి. అలా ఏంటమ్మా మీరు? ఎక్కడికి వెళ్ళిపోతారు? మరి ఏంటి మేడం, మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మాకు ఎందుకు మేడం ఇది? సరే అర్థమేలా చెప్పండి, కూర్చోండి, మాట్లాడుతున్నాం కదా. చూడండి ఎంత దిగజారిపోయారో. బతుకులు కెమెరా ఇచ్చి ఏమన్నా ఇంత దూరం వచ్చినప్పుడు ఇదా మీరు మాట్లాడేది? కనీసం మాట్లాడతారు ఇంత దూరం తీసుకొచ్చి. మనం మాట్లాడడానికి ఇక్కడ వచ్చినాం కదా, మీరు ఎందుకు లేసి వెళ్ళిపోతున్నారు? చూడండి మీరు చేయలేపడం కరెక్ట్ కాదు సార్. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? బాధ ఉంటది కానీ అట్లా చెయ్యి ఎప్పుడు కూడా లేపకూడదు, అది ఇల్లీగల్. ఎంత సిస్టర్ గానీ, ఎంత భార్య గానీ, ఎంత బ్రదర్ గానీ ఎవరి మీద కూడా చెయ్యి లేపే హక్కు మనకు లేదు. ఎంత కోపం వచ్చినా మాటలతో చెప్పండి మీరు, అంతేకాని చేతులు ఎందుకు చేస్తున్నారు? సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను సార్ మారమని, ఇంకా మారకున్నాను సార్. ఇంత దూరం తీసుకొచ్చి మారుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా మారుతుంది సార్. మీ ముందు కూడా ఇద్దాం నాన్న, కౌన్సిలింగ్ ఇద్దాము. మేడం ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చ చెప్తారు. ఇక మాకైతే లాస్ట్ ఇది చచ్చినా పర్లేదు అనిపిస్తుంది మేడం. ఇక మాకంతా ప్రెజర్ అయింది ఊర్లో, చచ్చినా పర్లేదు మేడం. ఇంకా మాకు అలా అనుకున్నా ఓకే మేడం, అట్లా అనుకున్నా సరే మేడం, మేము దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం. మీతో పోల్చుకుంటే ఈమె వయసు చాలా చిన్నది. ఇప్పటిదాకా ఈమె మంచిగా ఉంటే మీరు దొరికిన తర్వాతనే మీతో వెళ్ళిపోతా అంటుంది. మీరైనా కొంచెం ఆలోచించండి, చిన్న వయసు. ఆలోచించి మీరు స్టెప్ వేయండి. మీరు ఆలోచించి చెప్పాలి కదా. నాకు ఆలోచించేది ఏం లేదు సార్. తనంటే నాకు ఇష్టం, తను నాతో ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏం ఇద్దరుండి ఏం చేస్తారు, కలిసి ఏం చేస్తారు, ఏం సాధిద్దామని? అంటే సెక్స్ ఒకటే జీవితమా సార్? సెక్స్ ఒక్కటే జీవితం అనే కాదమ్మా, కానీ కలిసి ఉంటే సమాజం మీకు ఏదైనా సూటుపోటు మాటలు ఆడని సార్. ఎవరేమనుకున్నా పర్లేదు సార్, మీకు చెప్తే వదిలేయండి అమ్మా. వీళ్ళ ఫ్యామిలీ చూడండి ఎంత సఫర్ అవుతుందో. వీళ్ళ కోసం మనం మీరు వదిలేయచ్చు కదా, వదిలేయండి అమ్మా. ఆమె కొంచెం సైకలాజికల్ చేంజెస్ ఏదైనా నేను వదలలేను సార్. మేమైతే వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా వెళ్ళి మాట్లాడాం సార్. ఇట్లా మా అమ్మాయి వెంట పడుతుంది, మీ పాప ఇట్లా మా అమ్మాయిని ఆగం చేసింది అని చెప్పి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసేసారు ఆమె. తెగించింది. మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్తాం సార్. అది ఒక్కదాన్ని మాత్రం వెళ్ళాను. పెళ్లి చేసుకుని ఏమని పరిచయం చేస్తారు మీ అమ్మకి? తన భార్య అని చెప్పుకుంటాను. సరే భార్య అని చెప్పుకుంటారు కరెక్టే. ఒక భార్యకి సుఖం అనేది కావాలి, మరి అది ఎలా ఇస్తారు? సెక్స్ ఒకటే ప్రాబ్లం కాదు కదా సార్, నేను సెక్స్ కోసమే మగాడిలా మాడాలను. అవును. మీకు ఓకేనమ్మా? నాకు ఓకే సార్, ఇష్టం సార్. తను సర్జరీలు చేసుకుంటా అంటుందమ్మా. తను తన బాడీని ఒక పార్ట్ ని కోసేసి సర్జరీ చేసి తనకు తాను హర్ట్ చేసుకుందాం అనుకుంటుంది. అది మీకు ఓకేనమ్మా? అంటే నా కోసం తను మారాలనుకుంటుంది సార్. ఇక్కడ కూడా నీ స్వార్థమే చూస్తున్నావు తెలుసా? లేదు మేడం, లేదు. మరి మా జీవితాలు ఏం కావాలి? కన్నవాళ్ళ మా జీవితాలు ఏం కావాలి? ఆమె కోసము ఆపరేషన్ చేపించుకోవాలి అంటే మరి కన్నవాళ్ళ కోసం ఇన్నాళ్ళు పెంచింది మా అమ్మ వాళ్ళు, మరి మా కోసం ఏం చేసుకోవాలి మేడం? మంచి ఒక అబ్బాయి తీసుకొచ్చి పెళ్లి చేస్తామంటే ఇంత లేదు మేడం. వాళ్ళు ఎంత కలిసి పెళ్లి చేసినా నేను ఉండలేను మేడం. ఏంటమ్మా మనచ మీ ఇంట్లో ఒప్పుకుంటున్నారా ఏం చేసుకుంటా అంటే? అంటే నేను చెప్తున్నాను మేడం, వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకా వీళ్ళు తరపున ఒప్పుకోకపోయినా మా తరపున ఒప్పుకోపోయినా మేము ఎక్కడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం మేడం. నువ్వు మీ అమ్మని వదిలేస్తావు, మరి అవసరం లే. మరి ఇంత ఏజ్ వచ్చింది నీకు, నువ్వు తల్లిదండ్రికి రెస్పెక్ట్ ఇస్తలేవు. నువ్వు ఇవ్వకపోయింది కాకుండా ఈ సోనీని కూడా నువ్వు మార్చేసినావు. మా తల్లిదండ్రులు కూడా ఈ సోని అలా అన్నయ్యలానే మాట్లాడుతున్నారు మేడం. మాట్లాడతారు సొసైటీ మొత్తం. సోనీ వాళ్ళ అన్నయ్య అయినా, సోనీ వాళ్ళ నాన్న అమ్మ అయినా, సొసైటీ అంతా కూడా. మేడం సొసైటీ ఏమంటున్నా సంబంధం లేదు. సొసైటీ మేము ఎక్కడికైనా కాదు మేడం, అన్ని మాటలు చెప్తానా. ఇప్పుడు అది వేసుకుని షర్ట్ పాయింట్ మా అమ్మ కొనిచ్చింది కష్టపడి, దాని సొంతంగా ఏం సంపాదించింది మేడం? ₹10 గవ్వ సంపాదలేదు. మళ్ళీ ఇప్పుడు సొసైటీ అంటుంది ఏదేదో మాట్లాడుతుంది నోటుకొచ్చినట్టుగా. మా ఇద్దరికి కలిసి పెళ్లి చేయండి, మేము ఇద్దరం కలిసి సంపాదిస్తాం. స్థాయికి ఇంకా రాలేదు, నువ్వు చదువుకుంటున్నావు ఇంకా. నేను ఉన్నాను కదా మేడం, తన చిన్నది నేను చూసుకుంటాను మేడం. ఎన్ని రోజులు చూసుకుంటాను? జీవితాంతం చూసుకుంటాను మేడం. తను నాకు కావాలి సార్. ఈమెకి ఒక మగవాడు దొరకడనా, ఈ పిల్లకి మంచి జీవితం లేదనా, వీళ్ళిద్దరికి అంత లవ్ బాండింగ్ ఏంటి, ఒకరినొకరు ఉండలేకపోవడం ఏంటి, సొసైటీనే వదులుకుంటారంట కానీ వాళ్ళిద్దరు మాత్రం
విడిపోరంట సార్. ఇంకా అంతే మేడం. ఆ ఫీలింగ్స్ LGBTQ కమ్యూనిటీస్ అనేటివి ఉంటాయి కదా, వాటిలో ఇదే ఉంటుంది. LGBTQ అంటే లెస్బియన్స్, గేస్, ఇంకా చాలా ఉంటాయి సార్. అలా ఉంటే ఏదో ఇంట్లో తెలియకనో ఏదో బయటికి వెళ్ళో ఏదో చేస్తుంటారు సార్, అది ఓకే. వీళ్ళు అలా కాదు కదా, ఏకంగా తన కోసమే తన జీవితాన్ని నాశనం చేసుకొని కంప్లీట్ గా తన బాడీ మొత్తం పంక్చర్ చేసుకొని తన బాడీని మొత్తం మేల్గా కన్వర్ట్ చేసుకోవడం అంటే సార్, చిన్న సర్జరీ చేయించుకోవాలంటేనే 100 సార్లు భయపడి ఆలోచిస్తాం మనం. అమ్మో నాకు సర్జరీ ఉంది, అమ్మో నాకు సర్జరీ ఉంది అని భయపడుతుంటాం. ఇక్కడ అలా కాదు కదా సార్, కంప్లీట్ బాడీనే చేంజ్ చేసుకోవాలి. తన వాయిస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవాలి. అసలు చిన్న పిల్లలు పుట్టడానికి C-సెక్షన్ కే ఆడవాళ్ళు వణికిపోతుంటారు. అదంతా వదిలిపెట్టి ఆవిడ ఏకంగా నేను సర్జరీకి వెళ్ళిపోయి మేలు అవుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది నా ఇష్టం మేడం. నీ ఇష్టం కాదమ్మా, నేను ఇక్కడ అది మాట్లాడట్లా, నీకు తర్వాత జరిగే సర్జరీ గురించి మాట్లాడుతున్నా. లేదు, నేను అన్నిటికీ భరిస్తాను. భరిస్తావా? ఇప్పుడు అమ్మాయి ఆ మాయలో ఉంది మేడం. తనకి ఎంత చెప్పినా కూడా హార్మోన్ ప్రాబ్లం అయితే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది. నువ్వు హార్మోన్స్ అవన్నీ నాకు తెలుసు మేడం. నీకు తెలుసు అన్ని తెలుసు మేడం. రేపు పొద్దున ఏమవుతుందో నీకు తెలుసు. అన్ని తెలుసు మేడం. మేము అన్ని డిసైడ్ అయ్యే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడిన అన్నిటికీ ఓకే చెప్పిన. ఇంట్లో కూడా తెలుసు. మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు, మా మమ్మీ కొంచెం టెన్షన్ లో ఉంది. మా అమ్మ ఒప్పుకుంటే మేము ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తాం. సచ్చిన కూడా మేము ఒప్పుకోం మేడం. అసలు మా ఇంటికి రాకుండా దీన్ని చంపేస్తాం మేడం, నో ప్రాబ్లం. ఇటువంటి పని చేసి చంపేస్తాం మేడం. అలాంటి మాటలు ఇక్కడ వద్దమ్మా, ఇవన్నీ కూడా మాట్లాడేది కాదు. చంపడం, చంపేస్తాం అలాంటి క్రిమినల్ మాటలు ఇక్కడ మాట్లాడకండి, అది కరెక్ట్ కాదు. సరేనా? మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా ప్రేమతోటే మాట్లాడండి. కానీ సార్ మరి ఏం చేయాలి సార్? మేము ఇప్పుడు మీ కుటుంబంలో మీకు ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా సార్? మా కుటుంబంలో జరిగితే ఏం చేస్తాం? మాట్లాడతాం, అడ్జస్ట్ చేస్తాం. వినకపోతే ఎవరైనా ఏం చేస్తారు? వినట్లేదు సార్. ఆ పిల్ల వినట్లే, ఆమె చేసింది అలా. ఆ పిల్లని వినట్లేదు. నేనేం చేయలేదు, తనంటే నాకు ఇష్టం అంతే. ఒక్కదాని ఇంకొక మాట మాట్లాడకు దయచేసి. నాకు తనంటే ఇష్టం. ఆపు నువ్వు ఇంకా. సోని కూడా అడుగు. ఏం అడగాలి? ఏం అడగాలి? ఈయనంటే తనకి చాలా ఇష్టం. ఏదో మందు మాయ పెట్టి మాయ చేసినావు ఆ పిల్లని, మళ్ళీ ఆ పిల్లని ఏమి లేవు. ఆపు నువ్వు ఇంకా. ఫస్ట్ తనంటే ఇష్టం. ఏమి ఇష్టం? ఎన్ని మోపిలోడు ఏమన్నా ఇష్టపడి నువ్వు? అమ్మాయే కదా, ఎందుకు ఇష్టపడతావు నువ్వు? ఏమో నాకు ఉండాలి. ఇంత పెద్ద వయసు పెరిగింది మళ్ళా. నాకు తెలియదు, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. చూడండి సార్, మీ ముందు ఇంత మాట్లాడుతుందో. ఒకటి ఆలోచించండి అమ్మ మీరు, మనకంటూ మన మంచితనం ఏంటా అంటే మన చుట్టూ ఉన్న మంచి స్నేహితులను బట్టి ఉంటుందంట. నువ్వు నీ మంచితనాన్ని ఇక్కడ తనని స్వార్థపరంగా నీ కోసం కన్వర్ట్ చేసుకుంటున్నావు, అది మంచి లేదు మేడం. ఒకరిని అర్థం చేసుకొని ఇలా ఒక డిసిషన్కి వచ్చాం మేడం. ఉంటున్నాం మేడం. అంతేగాని నేను దాన్ని మందు పెట్టడము ఇంకేమైనా చేయడము ఏం లేదు మేడం. మందు పెట్టలేదు, అంత బాగుంది. మీరిద్దరు రూమ్ లో 3 years నుంచి ఉంటున్నారు. ఈ 3 years లో నువ్వు తన మీద ఒక సిస్టర్ గానో లేకపోతే ఒక పిన్ని గానో ఇంకెలాగో నువ్వైతే కొంచెం ప్రేమను చూపించావు, బాగుంది. కానీ ఇంతలో ఈ అమ్మాయి నీ కోసము మగవాళ్ళుగా మారడానికి మీరిద్దరు అంతకనుక డిస్కషన్స్ ఏం పెట్టుకున్నారు? ఏమో మేడం, తను చూడగానే నాకు అలాగ అనిపించింది. నాకు చూడగానే అడిగింది క్లియర్ గా చెప్పమ్మా. నేను చూడడం గురించి మాట్లాడదు. మీ ఇద్దరి మధ్య అంతగనంగా ప్రేమ ఎలా వచ్చింది? చూడడం ఎవరైనా చూస్తారు. క్వశ్చన్ నేను అడగలేదు, నీ దగ్గరికి వస్తా, నువ్వు చెబుతాను. నాకు తను కరెక్ట్ అనిపించింది మేడం. ఏ విధంగా కరెక్ట్ అనిపించింది? అంటే సోని చాలా మంచిది మేడం. అడిగేది అసలు యాక్చువల్ గా మీరేంటి సెక్సువల్ గా అంత హ్యాపీ ఫీల్ అయ్యేంత ఎలా జరిగింది అంటే క్వశ్చన్ మార్క్. అదేం లేదు మేడం. అంటే మా ఇద్దరం ఒకటైతే జీవితంలో బాగుంటుందని, ఎలాంటి బాధలు ఉండవని. ఇప్పుడు మీ అమ్మ ఏం చూసింది బాబా అసలు వాళ్ళ బెడ్ మీద? వాటి ముద్దు ముచ్చట్లా లేకపోతే ఏంటి అసలు ఏం చూసింది అమ్మ అంత అట్టవడానికి? అంత ఆవిడ ఆరోగ్యమే ఖరాబ్ అయిపోయిందన్నా? అంటే వాళ్ళిద్దరు బట్టలు లేకుండా చూసింది మేడం. ఏమ్మా మేడం అడిగేది ఇప్పటిదాకా అడుగుతుంటే ఏమో వనజ చెప్పు, ఇప్పుడు చెప్పు. అవును మేడం, తనంటే నాకు ఇష్టం మేడం. మా నువ్వు ఇష్టం, నీకు నిజంగా చెప్తున్నా, నేను చంప పలకొట్టైనా నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడగలను. నేను ఇంకా కంట్రోల్ గా నీతో మాట్లాడుతున్నానంటే నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైంది. అవును మేడం, నేను ఒక్కదాన్ని కాదు కదా, ఇద్దరం ఒకటయ్యి ఆ పని చేశాం కదా మేడం. ఆ పని నీకున్న నీ చెడు ఆలోచనలతోటి ఆ పిల్లని అనవసరంగా ఖరాబ్ చేసేస్తున్నావు. ఏం లేదు మేడం, నేనంటే కూడా తనకి చాలా ఇష్టం. ఇంతగా ముందే చెప్పారు కదా సెక్సే కాదని చెప్పేసి సంథింగ్. సో ఇప్పుడు ఏందమ్మా మరి బెడ్ మీద చేసే పని ఏంది? అదే కదా. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చేయండి అమ్మా. అందుకనే కదా మేడం నేను అబ్బాయిలా మార్చుకుందాం అనుకుంటున్నాను. అయితే ఒకటి నాకు క్లారిటీగా చెప్పు, నిర్ణయానికి రాకముందు సెక్స్ అంటే చెప్పింది ఎవరు నీకు?
అవి ఎందుకు నాకు ఫీలింగ్స్ తోనే అర్థమైనాయి మేడం. తన పక్కన పడుకుంటే తనని ముట్టుకోవాలని నా ఫీలింగ్ మేడం. ముట్టుకోవాలని నీ ఫీలింగ్ ముట్టుకునేలా చేసింది ఆవిడను. అదంటే నాకు తెలియదు మేడం. తన పక్కన ఉంటే ఆ స్పర్శకి నీ ముట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు ఆ స్టేజ్ వరకు మీ తల్లితో పడుకున్నావు, మీ రిలేషన్స్ తోటి ఉన్నావు, అందరితో ఆడపిల్లలతో బాగానే ఉన్నావు కదా. ఇక్కడికి వచ్చాక తన విషయంలో ఎందుకు నీ ఫీలింగ్స్? అదే మేడం, నాకు ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తనని చూడగానే నాకు ఫీలింగ్స్ వస్తుంది. అందుకోసమే నాకు తను కావాలి. ఫీలింగ్స్ వచ్చినాయంటే ఆమె చేసింది మేడం, అలా చేసింది, ఫీలింగ్స్ వచ్చేలా చేసింది. అదే నేను చెప్తున్నా, అది నీ ఆలోచన తప్పు. ఒకటి ఆలోచించు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వేరే ఆపోజిట్ జెండర్ ని చూసినప్పుడు కంపల్సరీ ఫీలింగ్ రావాలి. కానీ ఇక్కడ ఇన్ని రోజులు రాని ఫీలింగ్ పర్టికులర్ గా ఆవిడ పక్కన పడుకున్నప్పుడే నీకు వచ్చింది అంటే కారణం ఎవరు అన్నది నీకు అర్థమవుతుందా? మరి ఆవిడ ఏదో చేస్తుంటేనే నా ఫీలింగ్స్ అలా ఉన్నాయి కాబట్టి నాకు అర్థం అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటున్నా, అదే నేను అడుగుతున్నా. 3 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మేడం, నాకు ఎందుకు రాకూడదు? ఆవిడ ఎటు తిప్పి తన విషయంలోనే ఉంటుంది తప్ప ఇంకొక ఆలోచన రానివ్వట్లేదు. మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నా సరే, మా అన్న ఏమనుకున్నా సరే, నాకు తను కావాలి. వద్దనుకుంటే మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మాకు పిల్లలు కాకపోయినా సరే మేము ఎక్కడి నుంచైనా తెచ్చుకొని పెంచుకుంటాం. నీకు సిగ్గుందా అసలు? సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? సరే బాగుంది, మన ఇంటికైతే బాగుందా అమ్మ? ఎందుకు ఇవన్నీ ఇంత? అది మా అమ్మ ఒప్పుకుంటే మమ్మల్ని ఒక జంటగా చూస్తేనే నేను వెళ్తాను మేడం. అప్పటి వరకు మా ఇంటి గడప కూడా నేను తొక్కాను. అదే మేడం చెప్తే ఘోరం మేడం. ఇంకా అమ్మాయి ఆల్రెడీ ఇంటర్లో ఒక అబ్బాయిని లవ్ చేసింది మేడం. ఇది ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియదు, నాకు మాత్రం తెలుసు. నాకు చెప్పేది అప్పుడప్పుడు, ఇట్లా బయటికి వెళ్తున్నాం, షాపింగ్కి వచ్చాము, ఇట్లా నేను లవ్ చేస్తున్నా అన్న ఈ అబ్బాయి అంటే నేను కూడా సరే వాట్ ఎవర్ మంచిగా చూసుకుంటే చాలే ఆ అబ్బాయి అని నేను కూడా అంత ఇది ఏం లేను మేడం. కట్ చేసి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసింది. ఇంకా ఎప్పుడు ఫోన్ చేసినా ఈమె ఫోన్ ఎత్తేది మేడం. ఫోన్ ఎత్తేది ఎప్పుడు చూసినా కూడా ఎత్తేది. ఏమనంటే లైక్ మా పిల్లని బావ అంటుంది, అర్థం అవుతలేదు. మా బావ వాష్రూమ్ వెళ్ళాడు, మీ బావ ఎవరు, ఎందుకు మా చెల్లెలు ఫోన్ చేస్తే నేను స్వీట్ గా అలా అంటుంది. అంటేది ఆమె. యాక్చువల్ గా అయితే ఈమె మాత్రం ఒక అబ్బాయిని ప్రేమించింది మేడం. సో ఈమె లేడీనే. మీరు ఇక్కడ దొంగ నాటకం ఆడుతున్నారా? లేదు మేడం, నేను లేడీని ఎక్కడ అబ్బాయిగా మారదాం అనుకున్నా. చిన్నప్పటి నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఫీలింగ్స్ వస్తాయా రావా అని చూసిన, కానీ నాకు కలగట్లేదు. ఏంటి టెస్టింగ్ చేసావా? అవును. మరి నాకెందుకు చెప్పాలి ఇట్లా లవ్ చేస్తున్నా అని చెప్పి టెస్టింగ్ చేసి ఫీలింగ్స్ వస్తాయేమో అని చూసిన మేడం. ఆ అబ్బాయి నాకు దేంట్లో కూడా సరిగ్గా లేడు, అందుకని నాకు తినంటే. ఇప్పుడు ఏమో సరిగా ఉందా నీకు? అవును, ఏ విధంగా సరిగా ఉంది? అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ చేస్తున్నావు. ఏమన్నా ఫిజికల్ గా సిగ్గు ఉండాలి, వచ్చి నీ బతుకు చేద్దాం అనుకునే మారాలనుకుంటున్నా. అబ్బాయి లేదు మేడం. ఏం చేసావు? బ్రేకప్ చెప్పిన, బ్రేకప్ అయిపోయింది మేడం. టెస్ట్ చేసి బ్రేకప్ చెప్పేసి అబ్బాయి జీవితం గోవిందా. సోనీ అసలు ఆమెను చూస్తుంటే నీకు ఎట్లా ఫీలింగ్ వస్తుంది సోనీ? ఇద్దరు ఆడవాళ్ళే కదరా. మేము ఆడవాళ్ళమైనా కానీ మేము ఒకడొకరు అసలు ఎట్లా మూడు వస్తుంది మేడం అమ్మాయిని చూసి? అమ్మాయికి నాకు అర్థం కాలే. సరే ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్నా అంటే సరే ఏదో ఫీల్ తో ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్నా అనుకుంటా, నా ముందే ఆ అమ్మాయికి ముద్దు పెడతాను చూడండి మేడం. బాబు నీతో పాటు నేను కూడా షాకింగ్ లోనే ఉన్నాను. ఏం చూడొద్దు, ఏం చూస్తున్నావు అసలు? నువ్వు లేకుండా నేనైతే ఉండలేను. ఎవరేం చెప్పుకున్నా సరే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం సోనీ. ఏడికెళ్తారు ఫస్ట్? వెళ్ళిపోదాం. ఇలా మాటలు అసలు ఫస్ట్ అవును ఇంటికి వెళ్దాం ఫస్ట్. నేను రాను. ఎందుకు రావు? తనతోనే కలిసి వస్తాను మేడం. నేనైతే కేసు పెడతా మేడం కంపల్సరీ. అయితే వదిలేండి, మీరు కేసు పెట్టినా చెల్లదు. అది వాళ్ళ మాటికి వాళ్ళే చేంజ్ అవుతారు, ఆశిస్తాం. మేము చేంజ్ కాము. ఏదైనా వాళ్ళని ఫోర్స్ చేస్తే, వాళ్ళు ఏదైనా చేరాంది చేసుకుంటే అప్పుడు దానికి బాధ్యతలు మీరు అవుతారు, మేము కూడా అవుతాం. అందుకే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ చేయడానికి ఉండదు. అర్థం చేయాలని ఎంత ట్రై చేసినామో అంతా చేసినాము. వాళ్ళు వినకపోతే మేమైనా ఏం చేస్తాం? మేము దేవులం కాదు కదా, వాళ్ళ మైండ్లోకి వెళ్ళేసి చేంజ్ చేయడం మా వాళ్ళైతే కాదు కదా. చెప్పేంత చెప్పినాం. అయినా కూడా ఒకసారి కౌన్సిలింగ్స్ అన్న ఏదైనా ఇప్పిస్తాం మేడం మనం అంతగా. వింటే మంచిది, వినకపోతే అంటే సార్ నేనేమంటున్నాను, ఇంతవరకు వెయిట్ చేశారు 3 years మీరు ఆ ఇష్టంలో ఉన్నారు కదా. సరే ఇప్పుడే నువ్వు వెళ్ళి సర్జరీకి వెళ్ళకు, కొంచెం టైం తీసుకో. ఎందుకంటే మీ మంచి కోసం, మీ ఫ్యూచర్ కోసమే చెప్తాను. నేను ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలో దానికి కూడా టైం పెట్టుకొని వచ్చిన. హాస్పిటల్ అడిగినా చేసినా వచ్చిన. ఓకే అమ్మా, సంతోషం. అంతా ఆలోచించడం బాగుంది. అయితే నేనేమంటున్నా, కొంచెం గ్యాప్ పెట్టుకో. ఎలాగో గ్యాప్ పెట్టావు, కొన్ని రోజులు దూరం ఉండండి. అప్పుడు మీలో వేరే వేరే చేంజెస్ రావచ్చేమో. నీకు వేరే అబ్బాయి మీద ఫీలింగ్ రావచ్చు, తనకి వేరే అబ్బాయి మీద రావచ్చు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది.
దీనివల్ల మీ పేరెంట్స్ బాగుంటారు, మీ అన్నయ్య హ్యాపీ అవుతాడు. సరే మేడం. మేడము చెప్పేది ప్రాక్టికల్ గా చేయమనింది. ఎందుకు అంటే దానిలో నుంచి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఏమైనా మీ ముందరుండే ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ఎంతసేపు సర్జరీ చేసేసుకోవాలి ఆమె నేను అనుభవించేసాను, ఇది ఒక్కటే ఉంది నీ దగ్గర. అలా కాకుండా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే నీకు యూజ్ అవుతుంది, ఆమెకి యూజ్ అవుతుంది. సరే మేడం, కొన్ని రోజుల వరకు ట్రై చేస్తా. నాలో అన్ని చేంజ్ అయితే మా ఇంటికి వెళ్తాను మా అన్నయ్యతో. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా సర్జరీ చేయించుకొని తనతో ఉండిపోతాను. ఒకటి, సర్జరీ చేసే ముందు కూడా 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే ఆ డ్యామేజ్ ఈజ్ పర్మనెంట్, మళ్ళీ దానికి రివర్ట్ అనేది ఉండదు. 10 సార్లు ఆలోచించుకోండి. సర్జరీ సక్సెస్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. సో దానివల్ల ఆలోచించుకొని చేయండి. ఇంకోటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పెళ్లి చేసుకున్నా కూడా అది వ్యాలిడ్ అనేది కాదండి. మీకంటూ ఒక స్పెషల్ రైట్స్ లేవు. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న రైట్స్ లేవు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా కూడా రైట్స్ లేవు. అది సుప్రీంకోర్టే రికగ్నైజ్ లేదు అని చెప్పేసింది. దాన్ని ఎవరేం చేయలేము. ఆలోచించుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో, అది కూడా ఒకసారి చూసుకొని స్టెప్ తీసుకోండి. ఇది చెప్పినంత ఈజీ కాదండి ఇది. కానీ వనజ మీరు ఆమెకి దూరంగా ఉండండి, సోనీకి దూరంగా ఉండండి. ట్రై చేస్తాను మేడం, ట్రై చెయ్యాలి అమ్మా. మీరు కొంచెం దూరంగా ఉండండి. ఆ అమ్మాయి భవిష్యత్తు అవసరమే, దాంతో ముడిపడిన మీ భవిష్యత్తు అవసరమే అమ్మా. మేడం చెప్పిన పాయింట్స్ అన్ని మీరు నోటేట్ చేసుకొని, సార్ చెప్పిందంతా దృష్టిలో పెట్టుకొని కొంచెం మీ జీవితాన్ని మీరే సెట్ చేసుకోవాలి. సరే, చిన్నపిల్లలు చాలు. థ్యాంక్ యూ మేడం. కనీసం మీ మా ఇంత దూరం వచ్చి మీ మాట ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నేనైతే ఎన్నిసార్లు చెప్పిన మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త. చూశారు కదండి, ప్రకృతికి విరుద్ధమైన కేసు ఇక్కడికి రావడం జరిగింది. సోనీ వనజ వాళ్ళ ప్రేమ రామాయణంలో తల్లిదండ్రుల్ని, సొసైటీని, అలాగే ఇక్కడికి తీసుకొచ్చి సబ్జెక్టు మమ్మల్ని అందరినీ కూడా కన్ఫ్యూషన్ చేసి వాళ్ళు కన్ఫ్యూషన్ అయ్యి చాలా తికమక అయినా కూడా మన అడ్వకేట్ గారు అలాగే సైకాలజిస్ట్ గారు చెప్పిన మాటల్ని ఆలకించి వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇకపై మున్ముందు కూడా ఇట్లాంటి ఒక కేసు రావద్దని కోరుకుంటున్నాము. ఈ కేసును చూసిన వాళ్ళందరూ కూడా దాని నుంచి ఒక మంచి మెసేజ్ తీసుకొని మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.